అసలు శాపం అంటే ఏంటి, ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తారు, ఆ శాపానికి గురైన వాళ్ళు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన పురాణాల్లో శాపం అనేది అతిపెద్ద అస్త్రం. శాపం అంటే ఒక వ్యక్తిపై, ఒక గుంపు పైన లేదా ఒక వస్తువు పైన ఒక బలమైన మాట అనడం. ఈ శాపాలను ఇచ్చేవాళ్ళు చాలా శక్తివంతమైన అతీంద్రియ పరిణామాలు కలిగి ఉంటారని పురాణాల్లో ఉంది. ఒక శాపం కారణంగా పలానా వ్యక్తికి హాని లేదా దురదృష్టం కలిగిస్తాయి. ఈ హాని అనేది భౌతిక బాధలు, ఎదురు దెబ్బలు, విపత్తులను కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. ఇందులో దేవతలను, ఆత్మలను ఇంకా అతీంద్రియ శక్తులను ప్రార్థించేలా ఉండవచ్చు. కాలక్రమేణా ఈ శాపాలు బయటపడే శాశ్వతమైన ప్రభావం కలిగి ఉంటుంది. దాని ప్రభావం వెంటనే ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో శాశ్వతమైన దురదృష్టం ఒక సమూహంగా వస్తుంది. అప్పట్లో ఎవరైనా తప్పు చేసినా, ఎవరైనా అన్యాయం చేసినా శాపాలు పెట్టేవారు. ఈ శాపాలకి ఎవరు అతీతులు కాదు. ఆఖరికి శ్రీకృష్ణుడికి కూడా ఈ శాపాల బాధ తప్పలేదు. ఈ శాపాలకు తగిన కర్మఫలం అనుభవించాల్సిందే. మన పురాణాల్లోని శాపాలు, వాటి వెనుక ఉన్న కథలను తెలుసుకుందాం. ప్రలంబుడికి శాపం ఉంది. అసలు ఈ ప్రలంబుడు ఎవరు, అతనికి ఎవరు శాపం ఇచ్చారు తెలుసుకుందాం. ప్రలంబుడు ఒక రాక్షసుడు. అతడు కంసుని దగ్గర నమ్మిన బంటుగా ఉండేవాడు. ఈ ప్రలంబుడు కృష్ణుడిని అపహరిద్దామని ఒకసారి బృందావనానికి వస్తాడు. ఒక చిన్న పిల్లాడిలా గోపబాలుడి రూపంలోకి మారి బృందావనంలో తిరుగుతూ ఉంటాడు. అన్ని తెలిసిన శ్రీకృష్ణుడు అతని రాకను పసికట్టాడు. కానీ శ్రీకృష్ణుడు ఏమీ తెలియని వాడేలాగా ప్రలంబుడిని నువ్వు కూడా మాతోటి ఆడుకుంది గాని రా అని పిలుస్తాడు. కృష్ణమాయలు తెలిసిన ప్రలంబుడు వెళ్లి ఆడుకోవడానికి సంకోచిస్తాడు. ఇలా వెనకడుగేస్తే వాళ్ళకి అనుమానం వస్తుందని ఆలోచించి ఎలాంటి అనుమానం రావద్దని చెప్పి వెళ్లి ఆడుకుంటాడు. మాధవుడు ప్రలంబుడిని పని పట్టాలని ఒక చిత్రమైన ఆటను ఆడదామని అంటాడు. ఆ ఆట ఏంటంటే, ఒక తాడును తీసుకొని రెండు జట్ల మధ్య ఒక పోటీ పెట్టుకుంటారు. ఒక చిన్న కాలువకి ఇరుపక్కల రెండు జట్లు నుంచొని ఎవరైతే ఆ తాడును లాగి రెండవ జట్టుని నీళ్ళల్లో పడవేస్తారో అప్పుడు ఆ జట్టు గెలిచినట్టుగా అనుకుంటారు. ఓడిపోయిన వారు గెలిచిన వాళ్ళని భుజాలపైనకి ఎక్కించుకొని ఊరంతా తిరగాలని ఒక ఒప్పందం పెట్టుకుంటారు. కృష్ణుని జట్టు ఆటలో కావాలనే ఓడిపోతారు. ఒప్పందం ప్రకారం గెలిచిన బలరాముని జట్టుని ఓడిపోయిన జట్టు భుజాలపైన ఎక్కించుకొని వెళ్ళడానికి సిద్ధమవుతారు. అలా ప్రలాంబుడు బలరాముణ్ణి భుజాలపైకి ఎక్కించుకున్నాడు. అలా బలరాముణ్ణి ఎక్కించుకున్న ప్రలాంబుడు బలరాముణ్ణి అపహరించుకుపోదామని అనుకుంటాడు. అలా వేగంగా పరుగులు తీస్తున్న ప్రలాంబుడిని చూసి బలరాముడు పర్వతంలాగా బరువెక్కుతాడు. బలరాముణ్ణి బరువు మోయడానికి ఈ బలం సరిపోదని రాక్షస బలం తెచ్చుకొని అమాంతం గాలిలోకి ఎగిరిపోతాడు ప్రలాంబుడు. ప్రలాంబుడి మోసాన్ని గ్రహించిన బలరాముడు పిడికిలు బిగించి తన సత్తను చూపిస్తాడు. బలరాముడి పిడిగుద్దుకు తట్టుకోలేని ప్రలాంబుడు అక్కడికక్కడే నేలకూలి నెత్తురు కక్కుకొని చనిపోతాడు. అంతలో అతని నుంచి ఒక జ్యోతి బయటికి వచ్చి బలరాముల్లో కలిసిపోతుంది. ప్రలాంబుడు ఊబు అనే గంధర్వుని కుమారుడు. అతని పేరు విజయుడు. ఇతను శ్రీహరి భక్తుడు. ప్రతిరోజు శ్రీహరిని స్మరిస్తూ నగరం అంతా తిరిగేవాడు. అలా తిరుగుతూ ఒకసారి కుబేరుడి ఉద్యానవనానికి వెళ్ళాడు. కుబేరుడు ఆ తోటలోని పువ్వులను శివ పూజకి ఉపయోగించేవాడు. అది తెలియని విజయుడు అక్కడ పువ్వులను శ్రీహరి పూజ కోసం తుంచుతాడు. దాంతో కోపంలో కుబేరుడు ఆ పూలను తస్కరించిన వాడు రాక్షసుడై పుడతాడని శపిస్తాడు. అప్పుడు విజయుడు కుబేరుడు దగ్గరికి వచ్చి తన తప్పుని మన్నించమని తన కాళ్ళపైన పడతాడు. శాంతించిన కుబేరుడు, నాయనా, నా శాపానికి తిరుగులేనిది. ద్వాపర యుగంలో నీకు బలరాముని చేతిలో శాప విమోచన కలుగుతుంది అని కుబేరుడు అభయమిస్తాడు. ఆ విజయుడై ప్రలాంబుడై పుట్టి బలరాముని చేతిలో పిడిగుద్దులు తిని చనిపోయి శాప విముక్తుడు అవుతాడు. ఇలాంటి శాపానికి గురైన మరెన్నో కథలు ఉన్నాయి. మీకు ఈ కథ గురించి ముందు తెలిసే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని శాపగ్రస్తులైన కథల కోసం వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు మీ ముందుకు తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రయో టాక్ వైబ్స్.